సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మిత్రుడు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ గారు పోయినసారి గెలిచి ఓడిపోయిండు. ఇక ఫైనల్లో గెలిచి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన అందుకోసం ఆగినట్టున్నాడు. ప్రభుత్వం వచ్చినాక గెలుస్తామని అప్పుడైతే మనం వస్తాను, అందుకే ఇప్పుడు గెలిచినట్టున్నాడు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు మంత్రి శాసనసభ్యులు దుద్దిల శ్రీధర్బాబు గారు, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దపల్లి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు పెద్దపల్లి శాసనసభ్యుడు విజయ రమణారావు గారు, అదేవిధంగా మిత్రుడు చెన్నూరు శాసనసభ్యుడు మరియు మాజీ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వివేక్ గారు, అదేవిధంగా యువకుడు అనొచ్చు కాదు కానీ యువకుడు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా మరొక మిత్రుడు నరసింహరావు గారు, అదేవిధంగా హరీష్ గారు, మిగతా వేదిక మీద ఉన్న రామగుండంకు సంబంధించిన ధర్మపురికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, వారితో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈరోజు ఇది 6వ కాన్స్టిట్యూన్సీ అవుతుంది. 5 అయిపోయినాయి. 6 చూసినాక ఈ వంశీ ఎంఏ యువకుడు పెద్దపల్లి శాసనసభ మన పార్లమెంట్ సభ్యుడు వంశీగా పార్లమెంట్ సభ్యుడు అని చెప్పక తప్పదు. ఎందుకంటే గెలిచిపోయిందని కనిపిస్తుంది. గెలిచేదాంట్లో ఏ రకమైన సందేహం లేదు. పార్లమెంటు గెలుస్తుండు. ఇక పార్లమెంటు గెలిచినాక మాత్రం కొంచెం ఈ ప్రాంతాన్ని గట్టిగా చూసుకోవాలి. ఢిల్లీకి వెళ్ళి వచ్చే పైసలు గట్టిగా తీసుకురావాలి. ప్రత్యేకంగా గోదావరి యువతలు వీళ్ళందరూ గట్టిగా ఉండగా గోదావరితలు మేమే వీక్కున్నా కొంచెం మమ్మల్ని గట్టిగా చూసుకో. వీళ్ళకి కొంచెం బలవంతులు మొదటి నుంచి మా మీదనే పెడతానని చెప్తాను. మీరు అందరూ మా మీదనే పెడతానని చెప్తే మమ్మల్ని కొంచెం చూసుకోరని చెప్తాను. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు పెద్దలు చాలామంది ఇంకా మాట్లాడుతున్నది ఏదైతే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అధోగతి పాలు చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను చూస్తే ఇవాళ గుండె ఛాతి మీద చేసుకొని చెప్పబుద్ధి అవుతుంది. గడిచిన 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల కష్టాలు పెట్టినా, కేసులు పెట్టినా, జైల్లోకి పంపినా, ఏం జరిగినా కూడా చెక్కు చెదరకుండా ఎక్కడో లెక్కనే ఉండి కాంగ్రెస్ పార్టీ వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటున్నారు. ఇలా వాళ్ళ పరిస్థితి చూడండి. 3 నెలలు కాదు అధికారం పోయి 3 నెలల లోపలనే మొత్తం కకావికలం అయిపోయి ఎవరిని వెళ్ళకుండా వాళ్ళు కిటికీలకి వెళ్ళగలు, డోర్లకి వెళ్ళగలు, బయటకు వచ్చి ఎటు పోదాం అంటే వాళ్ళ అధికారం లేకపోతే బతకలేరు. కాంగ్రెస్ పార్టీ మాత్రం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం 10 సంవత్సరాల నుంచి ఏ రకమైన ఇబ్బందులు ఓర్చుకున్నారు. దానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ అందరం ఏడ కూర్చున్నామంటే ఖచ్చితంగా కార్యకర్తల కృషి, కార్యకర్తల కష్టంతో ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. మీరు అందరు లేకపోతే ఇవాళ మేము ఇక్కడ కూర్చుండే పరిస్థితి లేదు. ఇవాళ ఒక రాక్షస పాలన అంతమొందించి ప్రజాపాలన తీసుకొచ్చి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే సిద్ధాంతంతో ఉందో ఆ సిద్ధాంతాన్ని అన్ని రకాలు అమలు చేస్తూ ఏదైతే ఎన్నికల ముందు చెప్పినామో మిగతా గ్యారంటీలను అమలు చేస్తూ దాదాపు 6 గ్యారంటీలు ఇస్తే ఇప్పటికే 4 గ్యారంటీలు అయిపోయినాయి. మిగతా 2 కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత అయిపోతాయి. దానికి వాళ్ళు 5 సంవత్సరాలు చేయలేదు కానీ వాళ్ళకు 3 నెలల కాంగ్రెస్ పార్టీ చేయలేదని చెప్పి ఏదో వంక దొరికించుకొని కరువు వస్తే ఆ కరువును కూడా ఆఖరికి వాళ్ళ ఓట్ల కోసం వాడుకునే ప్రక్రియ చేస్తున్నారు. ఇవాళ వాస్తవం ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ఇంకే పార్టీ కూడా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను, దళితులు కానీ, గిరిజనులు కానీ, మిగతా బలహీన వర్గాలు కానీ మిగతా అందరినీ కూడా అందరినీ కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది అని ప్రజలు గ్రహించారు. ప్రత్యేకంగా రైతు సోదరులు వాళ్ళు చెప్తాను, ఇలా రోజుకో కథ చెప్తాను. ఆ కథలని నమ్మే పరిస్థితులు రైతులు లేరు. ఇవాళ వాళ్ళకి ఎవరు రాకుండా కూడా ఏదో రకంగా చేసి మాయమాటలు చెప్పి ఏదో చేద్దామని చూస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు ఖాతా తెరిచే పరిస్థితి లేదు. ఒక్క సీట్ వస్తుందో తెలియదు.
ఇంత ఆ జూన్ 4 తర్వాత అది వాళ్ళ పార్టీ ఆఫీసులు ఆయన కేసీఆర్ ముందే ఆలోచించినట్టున్నాడు. రేపు అధికారం పోతే ఎట్లా పోతుంది, పోయిన తర్వాత ఆ పార్టీ నడుపుడు కష్టమైందని పెద్ద పెద్ద ఆఫీసులు కట్టున్నాడు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఆఫీసులన్నీ కిరాయికి ఇచ్చి ఆ కిరాయితోటి వాళ్ళ పార్టీ నడిపే పరిస్థితి లేదు, కానీ సందేహం లేదు. ఖచ్చితంగా ఏదైతే పెద్ద ఎత్తున తరలి ఇప్పటికే చాలా మంది పెద్దలు మాట్లాడున్నది. తప్పకుండా మీ అందరికీ కోరుకునేది ఒక్కటే, శ్రీధరరావు గారి నాయకత్వంలో ఈ పెద్దపల్లి పార్లమెంట్ను రాష్ట్రంలోని 17 పార్లమెంట్లలో అత్యధిక మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలో మనకు రేపు పెద్దపల్లి నుంచి మేము అత్యధిక మెజార్టీ ఇచ్చినాం. మాకు రాష్ట్రంలో మా వాటా మాకు ఎక్కువ కావాలని కొట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం పెద్దపల్లి పార్లమెంటుకు కలిగించే బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద, ఆ బాధ్యత 100% నెరవేరుస్తామని చెప్పి ఇక మిగతా సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన మట్టుకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దలందరూ ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు, ఎవరికి ఇబ్బందులు వచ్చినా ఊకుండేది లేదు. ఖచ్చితంగా మీ ఎంబడున్నాం, మీ ఎంబడుండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత వేదిక మీద ఉన్న మా అందరి మీద ఉన్నది. ఇక పెద్దలు మాట్లాడుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు లక్ష్మణ్ కుమార్కు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు సెలవు తీసుకున్న. జై హింద్, జై కాంగ్రెస్. దయచేసి పెద్దలందరూ కూడా ఒక 15 నిమిషాల్లో మీటింగ్ అయిపోతుంది. ఇప్పుడు పెద్దల జీవన్